గుంటూరు జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. పల్నాడు ప్రాంతం కామేపల్లి సమీపంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి ఆయిల్ కారుతోంది. దీంతో ఆయిల్ ను తీసుకువెళ్లేందుకు సమీప ప్రాంత ప్రజలు అక్కడికి వస్తున్నారు. బిందెలు, బకెట్లతో ఆయిల్ ను తీసుకువెళ్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఆయిల్ అంతా వృధాగా పోతోంది కదా, ట్యాంకర్ ను తొలగించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అక్కడ? ప్రతిభ, ఈ తెల్లవారుజామున గుంటూరు జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద ఇది ఘటన జరిగింది. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఈ ట్యాంకర్ ఆయిల్ లోడ్ తో. బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్దకు రాగానే ఆ టర్నింగ్ లో మూల సందు తిప్పేటప్పుడు ఒకసారిగా అదుపు తగ్గిపోవడం, అలాగే ఆ పక్కనే ఉన్న కాలువలో పడిపోవడం జరిగింది. తెల్లవారిన తర్వాత ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు స్థానికులు. మొత్తం కూడా ఆయిల్ పెద్ద ఎత్తున ఆ కాలువలో పారటం, ఆ తర్వాత మిగిలి ఉన్న ఆయిల్ ను కూడా దక్కించుకున్నాం అన్న ఆలోచనతో పెద్ద ఎత్తున అక్కడికి స్థానికులు గుమిగూడారు. మహిళలు, చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా బకెట్లు, బిందెలు మొత్తం ఏవి దొరికితే వాటిలో ఆయిల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ లోపు అక్కడ చేరుకున్న పోలీసులు వాళ్ళని వారించే ప్రయత్నం చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో పోలీసులు కూడా ఒకళ్ళిద్దరు ఉండటంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది అక్కడ. దీంతో పెద్ద ఎత్తున ఆయిల్ అయితే ఇప్పటికే తరలి వెళ్లిపోయింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడ్డాడు. డ్రైవర్ ట్రైనర్ తో పాటు గాయపడటం జరిగింది. వీరిని మాత్రం హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేపిస్తా ఉన్నారు. ఈ ఆయిల్ ఎక్కడి నుంచి ఏ కంపెనీకి వెళ్తుంది, దీనికి అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ప్రతిభ. థాంక్యూ కృష్ణ.